అంటే లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అని చెప్పేసి అయితే రోజా వ్యాఖ్యలు ఇచ్చారు కదా, దాని గురించి. రోజా కిలాడి ముండ, రోజా కిలాడి ముండ, దాని మాట నమ్మకూడదు. ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? దాని పద్ధతి మంచిది కాదు. నోరు దుర్సు మూలన చెడు తెచ్చుకుంది, అంతేగాని అదే. అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతుంటే ఇలా చెప్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు మీద దుమ్మారా లేపుతున్నారు వాళ్ళంతా. అన్ని చంద్రబాబు మీద దుమ్మారా లేపుతున్నారు కానీ ఏమీ లేదు. ప్రజలు నేను చెప్పేది, ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉంటే లడ్డు సాకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అది తప్పదు, ఆ మాట తప్పండి. చంద్రబాబు నాయుడు మీద దుమ్మరా లేపకూడదు. 100 రోజులు అయింది, 100 రోజులు ఏం తెస్తారు? ఆడేమో అప్పులు చేసి దెంగేసేసాడు. ఈ అప్పులను తీర్మాలని తీర్చి అన్ని చేసే మన తలపైన తోక్కొస్తుంది చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజులు ఎలా ఉంది మీకు? టీడీపీ ప్రభుత్వం బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జంతువుల మాంసం కలిసి అది చర్య తీసుకోవాల్సిందే, గట్టిగా లడ్డు గురించి చర్య తీసుకోవాల్సిందే. అది పంది కొవ్వు, దాని కొవ్వు, దీని కొవ్వు తీసుకుని లడ్డులు తయారు చేస్తుంటే భక్తులు సూర్యమంటల్లా, అది ఎంత పాపం. అది చాలా అద్భుతంగా ఉందండి. వరదల సమయంలో ఆయన చేసిన సేవ చాలా చాలా బాగుందండి. ఆయన చాలా రెస్పాండ్ అయ్యారు. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా అసలు పొత్తే లేదండి, చెప్పుకోవటం అనవసరం. మరి పథకాలను చూస్తే భయం వేస్తుందని చంద్రబాబు గారు అని అంటున్నారు కదా. ఏ పథకాలు? సూపర్ 6 చూస్తే భయం అవుతుంది. ఎవరికి భయం వేస్తుంది? చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఖజానా లేదు అంటే మరి అంతకుముందు ప్రభుత్వం చేసిన పాలన వల్లనూ ఆయన చేసిన పనుల వల్ల ఖజానా ఖాళీ అయ్యింది. చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు? ఖజానా లేదని చెప్పినంత మాత్రాన ఆయన చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు కదా. అవునండి, అర్థం చేసుకుని ఒక లేట్ అవుతుంది అన్నారు కానీ నేను ఇవ్వలేను అని ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదండి. భయం అవుతుంది. ఆయన చేస్తారనే నమ్మకం మాకుంది, ఓకేనా, చేయగలరనే నమ్మకం కూడా మాకుంది. సార్ అలాగే త్వరలోనే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణిస్తాము, అదే ఉచిత బస్సు పెడతాము అని చెప్పేసి దీపావళి లోపు తెలిపారు. దాని గురించి మీరేమంటారు సార్? ఆయన అన్నారు, జరిగింది చూద్దాం సార్ ఎలా ఉంటుందో. మళ్ళీ సూపర్ 6 అమల్లో చేస్తారేమో, ఇంకా 100 రోజులు అయిపోయిన తర్వాత చేస్తారేమో, ఆశాభావం చూస్తున్నాం. ఇంకో 100 రోజులు జరుగుతున్న తర్వాత అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత మొదలైద్ది అని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా చూస్తున్నాం, ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలా జరగవచ్చు అనుకుంటున్నారా ఈసారి ఏపీలో? ఎక్కడ సార్ మా ఈ ఏపీలో మొత్తానికి రోజుకి వచ్చి 600 కోట్ల పైన వస్తుందండి ఏపీకి ఆధారం. ఆ డబ్బులన్నీ ఎక్కడ అవుతున్నాయండి? చంద్రబాబు నాయుడుకి అకౌంట్కి వెళ్తున్నాయి. వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళు మళ్ళీ చెక్ కోసం తెచ్చుకోవాలి, అంతే కదా. అంతకుముందు ఏపీ ఆర్టీసీకి వేరేగా ఉండేది అకౌంట్, వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇలా లేదండి, ఇప్పుడు మార్చారు. అది ఎలా అనేది గవర్నమెంట్ ఇంకా ఐఏఎస్ ఆఫీసులు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు సార్. నేను మామూలు సామాన్య మాన్యుడుగా కొన్ని చెప్పలేము, కొన్ని అడగకూడదు మీరు. సార్ ఇప్పుడు మన విజయవాడకు వస్తే, ఇప్పుడు మన విజయవాడలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటోలో 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ అలా వస్తుంది ఆ సర్వీస్ ఛార్జ్లు. అదే ఇప్పుడు ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? ఆటో వాళ్ళకి ఇబ్బంది సార్, అది పాపం వాళ్ళ పోషణ ఉండాలి కదా. ఉచిత బస్సు అనేది కొన్ని పల్లె వెలుగు పెడతారేమోనండి, కాకుండా ఆటోలో ఉండాలి సార్. ఇప్పుడు వాళ్ళకి ఉపాధి కావాలి కదా సార్. పొద్దున్న లేస్తే వాళ్ళ ఉపాధి 1,00,000 రూపాయలు పెట్టుకుని చేస్తున్నారు. వాళ్ళకి ఎంత వస్తుంది నాకు తెలిసి 100, 200, 300 సంపాదిస్తారు సాయంత్రానికి. అన్నీ పోవడం వాళ్ళకి ఇబ్బందే కదా. ఇది ఉచిత బస్సు అనేది ఆటో వాళ్ళకి ఇబ్బందే సార్ నాకు తెలిసి. ఆ ఊట్లో కూడా పోతాయనుకుంటే నా మనసు అభిప్రాయం. సార్ ఉచిత బస్సు ఒకవేళ పెడితే లోకల్లో అంటే సిటీలో పెడతారంటారా, పల్లెటూరులోకే పెడతారంటారా? ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనుకో మీరు అనుకుంటున్నారు? ఇలా మనసులో పల్లె వెలుగు పెడతారని చెప్తున్నారు సార్. అది ఎంత ఏం జరిగిద్దో చూడాలి సార్. నెక్స్ట్ దీపావళికి చూద్దాం సార్, ఏం జరిగిద్దో చూసి మాట్లాడదాం సార్. మరి సిటీలో పెట్టే అవకాశం ఉందంటారా సార్? ఏమైనా సిటీ బస్ కూడా పెడతామన్నారు కదా సార్. అన్నీ పెడితే ఇక అన్నీ ఇప్పుడే డబ్బులు లేవన్నారు. ప్రజెంట్ ఇక 600 కోట్లు పోతే మళ్ళీ ఎక్కడ గవర్నమెంట్ అన్నాడు రన్ చేస్తారు చెప్పండి. దానికి కూడా ఉండాలి, అవకాశం ఉండాలి కదా సార్. చూద్దాం సార్ ఎలా ఉంటుందో. నా అభిప్రాయం అయితే ఉచిత బస్సు అనేది కొంచెం ఇబ్బందే, కానీ చంద్రబాబు గారు చేస్తారు, ఆయన టెక్నికల్గా డెవలప్ చేస్తారని అభిప్రాయం.